మనసుకి ప్రాబ్లమ్ అయితే ఎవరిని కలవాలి? సైకియాట్రిస్ట్‌నా? సైకాలజిస్ట్‌నా? వెంటనే కమెంట్ చేయండి. లేదా మీరు కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? మీకోసమే ఈ వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి. నేను మీ తెలుగు సైకియాట్రిస్ట్ డాక్టర్ జమ్ముల కుందన్ శివాజీ. సింపుల్‌గా చెప్పాలంటే సైకియాట్రిస్ట్ అనేవాళ్ళు మెడికల్ డాక్టర్స్. వీళ్ళు ఎంబీబీఎస్ తర్వాత సైకియాట్రీలో ఎండీ కానీ, డీఎన్బీ కానీ, డిప్లొమా గాని చేసుంటారు. వీళ్ళు మెడిసిన్ ద్వారా డిప్రెషన్, స్కిజోఫ్రెనియా, బైపోలార్ డిజార్డర్ వంటి అనేక మైండ్ అండ్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్‌ని ట్రీట్ చేస్తారు. అదే క్లినికల్ సైకాలజిస్టులు అంటే వీళ్ళు ఎంఏ, ఎంఎస్సీ కానీ ఎంఫిల్ కానీ చేసుంటారు. వీళ్ళు కౌన్సిలింగ్ మరియు డీబీటీ, సీబీటీ వంటి అనేక థెరపీస్ ద్వారా ఈ ప్రాబ్లమ్స్‌ని ట్రీట్ చేస్తారు. వీళ్ళే కాదండోయ్ సైకియాట్రిక్ సోషల్ వర్కర్స్ అండ్ సైకియాట్రిక్ నర్సింగ్ ఆఫీసర్స్ కూడా మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్సే. సైన్స్ ఏం చెప్తుందంటే మనకి బయోలాజికల్ ఫ్యాక్టర్స్, సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అండ్ సోషల్ ఫ్యాక్టర్స్ ఈ 3 కలిపి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తాయి. సో, కొన్ని మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కోసం మెడిసిన్‌తో పాటు థెరపీ కూడా తీసుకున్నట్లయితే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. సో, సింపుల్‌గా చెప్పాలంటే మీ కాలికి ఫ్రాక్చర్ అనుకోండి ఏం చేస్తారు? ఆర్థోపెడిషన్ దగ్గరికెళ్ళి కట్టు కట్టించుకుంటారు. ఆ తర్వాత ఫిజియోథెరపిస్ట్ దగ్గరికెళ్ళి ఫిజియోథెరపీ చేయించుకుంటారు. ఇది కూడా అంతేనండి. సో, కరెక్ట్ టైంలో కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్‌కి క్యూర్ ఉంటుంది. సో, తెలుగులో సైన్స్ బేస్డ్ మెంటల్ హెల్త్ టిప్స్ కోసం ఈ ఛానెల్ తప్పకుండా